హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం గోల్డ్‌ను కొనడానికి కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే గోల్డ్ కొనాలంటే చాలా కష్టం కదా! అలా అని కొనకుండా అయితే ఉండలేము. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క అవసరానికి ఉపయోగపడుతుందండి. డబ్బులు ఎంతగా ఉపయోగపడితే అంతకు రెండింతలు గోల్డ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా అయిపోతాయి కానీ గోల్డ్ అనేది కొని పెట్టుకుంటే మనకు ఒక అమ్మలాగా మనకెప్పుడు మనతో పాటు ఉంటుంది. మన అవసరాన్ని కూడా చూసుకొని ఆదుకుంటుంది. ఇలాంటి గోల్డ్‌ని మనం మనకున్నంతలో మన బడ్జెట్‌ని బట్టి మనం ఎలా కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనీ సేవింగ్ అనేది చేసుకోవాలండి. గోల్డ్ కొనాలంటే మన దగ్గర ఇప్పుడు మనం ఒకటేసారి పోయి అమౌంట్ పెట్టి కొనే వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. మధ్యతరగతి వాళ్ళకు అంటే మనం అమౌంట్‌ని సేవ్ చేసుకొని అంటే డబ్బును మనం సేవ్ చేసుకొని ఎలా కొనుక్కోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన దగ్గర కొంచెం అమౌంట్ అనేది ఉంటుందండి. ఒక రూ. 1000 అనుకోండి మన దగ్గర. దాంతో మనమైతే ఏం కొనలేం కదా! అంటే గోల్డు ఒకటేసారి అయితే పోయి కొనలేము. అలాంటప్పుడు మీరు దాన్ని ఇప్పుడు స్కీమ్స్ తీసుకుంటున్నారు కదా! అలా స్కీమ్స్ లాగా కడితే మీకే బెనిఫిట్‌గా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చండి. అలా లేదు మేము ఫ్యూచర్ కోసం అని అనుకుంటే ఆ రూ. 1000తో మీరు ఒక 2, 3 మంత్స్ ఆగి ఒక 1 గ్రామో, హాఫ్ గ్రామో అట్లా అంటే మిల్లీ గ్రామ్స్‌లలో కూడా గోల్డ్ కాయిన్స్ అనేది వస్తుంది. సిల్వర్ కూడా అంతే రేట్ పోతుంది కాబట్టి అలా తీసుకోవచ్చండి. మనం కొంచెం కొంచెం డబ్బు దాచింటాం. అంటే ఒక 1 ఇయర్‌కి ఒక అమౌంట్ అనేది దాచింటాం. కానీ దాంతో బంగారం కొనుక్కోవాలా? లేకపోతే భూమి మీద పెట్టాలని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా! ఎప్పుడూ కూడా మనకు వచ్చిన డబ్బును అంటే మన దగ్గర ఉన్న అమౌంట్‌ని పట్టి మనము వేరే వేరే వస్తువులు అంటే ఇన్సూరెన్స్‌లు అలా చేపించుకుంటూ ఉంటాము. దాంతో పాటు మనం ఎప్పుడు కూడా గోల్డ్ లేకపోతే భూమి మీద పెట్టాలండి. దీని మీద పెడితే అంటే వీటి రెండిటి మీద పెడితేనే మనకు డబల్ అవుతుంది. మనం పెట్టిన అమౌంట్‌ను మనం ఎంత సేవింగ్స్ చేసినా కూడా కొంతమంది సేవింగ్స్ అనేది చెయ్యరు. కానీ సేవింగ్స్ చేసినా కూడా దాన్ని కరెక్ట్ పద్ధతిలో పెడితేనే మనకు బెనిఫిట్ అనేది వస్తుందండి. భూమి మీద అలాగే బంగారం మీద పెడితే మనకెప్పుడు డబల్ అవుతుంది. చూడండి లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో, ఇంకా భూమి కంటే గోల్డ్ రేటే ఎక్కువగా పెరిగింది. మీ దగ్గర డబ్బులు సేవింగ్ చేసుకొని ఉంటే మీరు సేవింగ్ చేసుకొని ఉంటే ఇలా గోల్డ్ మీదే లేకపోతే భూమి మీద అయితే పెట్టొచ్చండి. ఇక అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు భూ గోల్డ్ మీద అలాగే భూమి మీద పెడితే మనకు రెట్టింపు అనేది వస్తుందని. మనం సేవింగ్ చేసిన అమౌంట్ కంపల్సరీ రెట్టింపు అయితే కావాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోండి. అంటే మీకు ఒక బడ్జెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఒక బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు రోజు ఎంత ఖర్చు పెడుతున్నారో, అలాగే మీరు ఎంత సేవింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఒక బుక్‌లో రాసుకోండి. అంటే ఫస్ట్ ఖర్చు ఎంత అవుతుంది, ఏ దానికి పెడుతున్నామో తెలిస్తే దాంట్లో నుంచి సేవింగ్స్ అనేది మొదలుపెట్టొచ్చు. మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ లాగా ప్రతి నెల ఒక 30,000 సాలరీ వస్తుందంటే, ఒక 5,000 దాకా మీరు పక్కన పెట్టేసేయండి గోల్డ్ మీదనే. అలా ప్రతి నెల కట్టాలండి. ఇలా ఒక అమౌంట్‌ను హ్మ్, మీరు ఒకటేసారి తీసుకొని పోయి స్కీమ్స్ లాగా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అంటే గోల్డ్ కోసం అయితే స్కీమ్స్ లాగా పెట్టుకోవచ్చండి. ఇంక పొలం కోసం అలా అంటే ఒక బ్యాంకులో వేసుకోవచ్చు. లేకపోతే బ్యాంకులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాంకులో వేసుకోవచ్చు. లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లో గూడా వేసుకున్నా కూడా ఆ అమౌంట్ ఒక 1 ఇయర్‌కి ఒక అమౌంట్ లాగా తేలుతుంది. అంటే మీరు సేవింగ్ చేసేదాన్ని బట్టి మీకు సేవింగ్స్‌లోకి వస్తుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లో గూడా వేసుకోవచ్చండి 1 ఇయర్‌కి అలా గూడా. లేకపోతే గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. కానీ ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్. అంటే ఇక్కడ ఇంకొక టిప్ ఏందంటే మీకు సాలరీ వస్తానే ఫస్ట్ 5,000 తీసేసి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికి మీరు గోల్డ్ మీద పెట్టాలనుకుంటే గోల్డ్ మీద లేకపోతే సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా! దాంట్లోకైనా సరే వెళ్ళిపోవాల్సిందే. అలా కాకుండా మనం హ్మ్, మంత్ చివరిన ఎగ్జామ్‌లో ఇప్పుడు అవసరాలు ఉన్నాయంటే మన దగ్గర డబ్బు ఉందంటే ఈజీగా ఖర్చు అవుతుందండి. ముందుగా సేవింగ్స్ తర్వాతనే మన ఖర్చులు అలా పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూరగాయలకెళ్ళినప్పుడు లేకపోతే మనకి ఇంటికనేది ఒక చిల్లర వస్తుంది. రూ. 1 కానీ, రూ. 2 కానియండి. అలా వచ్చిన కాయిన్స్ అన్నీ ఒక బాక్స్ పెట్టి, ఇక ఉండీలుంటాయి గదా! అలాంటి మట్టి ఉండీలుంటాయి చూడండి. అలాంటి దానిలలో వేసేసేయండి. అది ఆ అమౌంట్‌ని మీరు తీయకూడదు ఇక మళ్ళీ అవసరానికి. అలా 1 ఇయర్ వరకు అలాగే వేసి ఉంటే మీకు ఒక 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికైతే కంపల్సరీ వస్తుందండి ఆ అమౌంట్. కంపల్సరీ ఇలా అయితే పెట్టుకోండి. దీని ద్వారా గూడా ఈజీగా మీరు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. రూ. 1 రూ. 2 ఏం కొంటామంటే ఈ రూ. 1, రూ. 2 ఈ రోజేనండి. ఒక 30 డేస్‌కి రూ. 30 అవుతుంది. అలా ఒక 1 ఇయర్‌కి అయితే కంపల్సరీ మీకు ఒక గ్రాము గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇప్పుడు రూ. 1, రూ. 2తో మనం ఏమైతే తీసుకోలేము.
కాబట్టి ఇలా ఇంకొకటి హుండీలు కూడా మీరు ప్లాస్టిక్ అట్లా తీసుకుంటే మీరు తీయడానికి యూజ్ అయ్యేటి లేకుండా మట్టివి ఉంటాయి చూడండి. అలాంటివి తీసుకుంటే దాన్ని ఇంకా పగలగొట్టాల్సిందే తప్ప మీరు దాన్నయితే తీయలేరు. అలాంటివైతే మీకు ఈజీగా సేవింగ్స్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు రోజుకు రూ. 10 గానీ, రూ. 20 గానీ సేవింగ్ చేసుకోండి. అంటే నేను వీక్లీ సేవింగ్స్ అలాగే మంత్లీ సేవింగ్స్ అని వీడియో చేశాను. దాంట్లో చూడండి మీకు రూ. 5 కానించి కూడా ఎలా సేవింగ్ చేసుకోవాలనేది ఉంది. దాన్ని బట్టి మీరు మీ అనుకూలంగా మీరు ఎంత వేయగలరు, ఎలా వేయగలరు అనేది ఒక ఐడియా కోసం నేనైతే వీడియో చేశానండి. మీకు ఆ వీడియోలు చూస్తే నేను మనీ సేవింగ్ వీడియోస్ అని ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో చూడండి మీకు అన్నీ సేవింగ్స్ వీడియోస్ అయితే వస్తాయి. దాన్ని బట్టి మీరు గోల్డ్ ఎలా కొనుక్కోవాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ముందు మనీ సేవ్ చేసుకుంటేనే కదా మనం గోల్డ్ కొనుక్కునేది. అలాగే ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏది అంటే అమౌంట్ సంపాదించకపోయినా కూడా ఇప్పటి నుంచి కూడా ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మీరు మనీని సంపాదిస్తే దాంతో కూడా ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చండి. అలాగే ఇంటికొచ్చిన ఇప్పుడు మనకు ఖర్చులకు ఇస్తూ ఉంటారు కదా! ఆ అమౌంట్‌ని కూడా మీరు దాంట్లో నుంచి కూడా సేవింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 ఇచ్చినారంటే దాంట్లో నుంచి మీరు 10,000 ఖర్చు పెట్టకుండా ఒక 2,000 పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఉన్న 8,000తోనే మీరు ఖర్చు పెట్టుకోండి. అలా ఖర్చు పెట్టుకుంటే గనక ఇక్కడ 2,000 అనేది మిగిలిపోతుంది కదా! ఆ 2,000తో మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనకిచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టకూడదండి. ముందే సేవింగ్స్ ఇలాగ పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ అత్యవసరం అయితే ఒక 500, రూ. 1,000 తీసుకోవచ్చు అంతే తప్ప ముందే మన దగ్గర ఉందంటే మన దగ్గర డబ్బులుంటే ఎక్కువ ఖర్చులనేవి పెట్టేస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల ఒక అమౌంట్‌ని సేవ్ చేసి గోల్డ్ స్కీమ్స్‌లో కట్టాలి. చెప్పాను కదా! ఇదొచ్చేసి దీనికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి. 11 నెలలు మనం కట్టామంటే గనక ప్రతి నెల ఒక అమౌంట్‌ను 11 నెలలు మనం కడితే ఇక ఒక 1 మంత్ వాళ్ళు కట్టేసుకొని అంటే వాళ్ళే పే చేసేసుకొని మనకు ఎన్ని గ్రామ్స్ వచ్చిందనేది మనకు చెప్తారు. దాన్ని బట్టి మనం ఒక ఐటెమ్ అయితే తీసుకోవాలి. మనకు అక్కడ డబ్బులు ఇవ్వరు. అలాగే దీంట్లో జీఎస్టీ అవన్నీ కూడా కొంచెం కట్ చేసుకొని ఇస్తారండి. ఇక మనకు అక్కడ వాళ్ళు పెట్టిన అమౌంట్ ఎంతుందో మనం కట్టిన అమౌంట్ ఎంతుందో దానికి తగ్గట్టు మనకు అక్కడ ఐటెమ్ అనేది ఉంటుంది. దాంట్లో నుంచి మన ఆ గ్రామ్స్‌ని బట్టి మనం ఒక ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పడిందనుకోండి ఇప్పుడు మీరు ఒక 1,00,000 కట్టారు. మీకు ఇష్టంగా ఉన్న ఒక వస్తువు 1,20,000 అయిందనుకోండి. ఆ 20,000కి మీరు మళ్ళీ జీఎస్టీ అన్నీ కట్టాల్సొస్తుందండి. అలా ఇదైతే ఉంటుంది. కానీ ఇది చాలా బెనిఫిట్ అండి. మనం ఒకటేసారి అయితే కొనుక్కోలేము కదా! లక్షలు పెట్టి గోల్డ్ అయితే. ఇలా చిన్న చిన్న అమౌంట్ సేవింగ్ చేసుకొని చిన్న చిన్న వస్తువులు తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అట్లా చిన్న చిన్నవి మాటీలు, చిన్న చిన్న కమ్మలు అలాంటివి కూడా తీసుకోవచ్చండి. మనకు ఒకటేసారి కొనలేని వాళ్ళకు ఇలా స్కీమ్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు సేవింగ్ చేసిన అమౌంట్‌లో నుంచి అంటే నేను చెప్పాను కదా! ఇంట్లో మీకు ఇచ్చింటారు కదా! ఆ అమౌంట్‌లో నుంచి సేవింగ్ చేసుకొని ఒకటేసారి కొనలేం కాబట్టి ఇప్పుడు 2,000 సేవింగ్ చేసుకోమని. అలాగే కూరగాయలలో నుంచి కొంచెం అంటే మీరు ఎక్కడెక్కడ మీ మీరు అంటే మీకు ఇంట్లో ఖర్చులకు మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారు అంటే మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, కొంచెం కరెంట్ బిల్లు కట్టే దగ్గర అక్కడ అన్ని దగ్గర మీరు కట్ చేసుకోవచ్చు. అన్నీ మీరు మెయింటైన్ చేసుకొని సేవింగ్ చేసుకొని ప్రతి నెల 1 గ్రాము, 2 గ్రాములు అలా తీసుకోవచ్చు. లేదు ప్రతి నెల తీసుకోవాలంటే 2 మంత్స్‌కి ఒకసారి 1 గ్రామ్, 2 గ్రామ్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 2 మంత్స్‌కు 1 గ్రామ్ అయితే తీసుకుంటామండి. ఎందుకంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా! ఇక గోల్డ్ అనేది ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటుందండి. ఇది పెరుగుతుంది మనం కొనలేమని అనుకుంటూ ఉంటాం. కాదండి మన పరిస్థితులకు తగ్గట్టు మనం అమౌంట్‌ని సేవ్ చేసుకొని కొంటూ ఉండాలి. ఒకవేళ ఒకటేసారి తులాలు, 2 తులాలు కొనలేకపోయినా ఒక గ్రామ్ అయితే కొనగలం కదా! 2 మంత్స్‌కి ఒకసారి 1 గ్రామ్ కొనడానికని ఈ కొత్త సంవత్సరంలో మీరు నిర్ణయం తీసుకోండి. కంపల్సరీ అయితే వర్కౌట్ అవుతుంది. ఇలా గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇక ఇంకొకటేందంటే ఇప్పుడు మనకు సాలరీ అనేది 1 ఇయర్‌కి ఒకసారి కొద్దిగా అమౌంట్ పెరుగుతుంది. ఒక 3,000 4,000 పెరుగుతుంది. ఇక ఇంతకుముందు 30,000 ఉందనుకోండి. ఇప్పుడు 33,000 వస్తుంది. మీరు 30,000లో నుంచే మీరు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాంటివే పెట్టుకోవాలి. అంటే ఖర్చులు పెరుగుతాయి కదా! అంటే ఒక 1 ఇయర్ మనం తిప్పలు పడినాము అంటే గదా! ఇక తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 3,000 పెరుగుతుంది కదా! అప్పుడు సెట్ అయిపోతుంది. కానీ మనము కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. అలా చేస్తేనే మనకు సాలరీ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకు యూజ్ అవుతుంది. జీతం పెరిగినప్పుడు కూడా ఆ అమౌంట్‌తో మీరు గోల్డ్ కొనుక్కోండి ఒక 1 మంత్ ఒకసారి. ఖర్చులనేది వస్తూ ఉంటాయి. ఆ 3,000 అనేది మనకు చాలా యూజ్ అవుతుంది కదా! మీరు సేవింగ్ చేసిన అమౌంటు అలాగే మీ జీతం పెరిగిన 3,000 కానియండి, మనకు ఒక గ్రామ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అనేది మనీ అనేది సేవింగ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోల్డ్ కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్‌గా అంటే మనకు ఇచ్చిన ప్రతి రూపాయిని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాము. అలాగే ప్రతి ఒక్క రూపాయిని సేవింగ్ చేసుకొని దాంతోనే కంపల్సరీ వేరే వస్తువుల మీద అంటే కిచెన్ ఐటెమ్స్, మన బట్టలు ఏవి ఇంట్రెస్ట్ చూపియకుండా ఓన్లీ గోల్డ్ మీదనే మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తామండి.
అలాగే మీకు ఇంట్లోకి ఇచ్చిన ఖర్చులతో మీకు ఇంట్లోకి ఇచ్చిన డబ్బులతోనే కాకుండా మీరు కూడా సంపాదించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కరే సంపాదించే కుదరదు గదా! ఇప్పుడున్న పరిస్థితులలో. ఇద్దరు సంపాదించుకోవడానికి ట్రై చేసి ఆ అమౌంట్‌తో మీరు గోల్డ్ కొనేసుకుంటే సరిపోతుందండి. పిల్లలకు అలాగే పిల్లలకే కాదండి మనకు కూడా రేపొద్దున అవసరాలకు ఉపయోగపడుతుంది. ఒక అమ్మలా మనల్ని అయితే చాలా బాగా ఆదుకుంటుందండి. నాకది చాలా సార్లు జరిగింది ఇలా. అందుకే నేను ఒక అమ్మలా అని చెప్తున్నాను. మనకు అవసరం ఉన్నప్పుడు మనం బయటకు పోయి ఇంట్రెస్ట్‌కి డబ్బులు తెచ్చుకునే కంటే, ఒకరిని అడిగే కంటే మన దగ్గర గోల్డ్ ఉందంటే అదే తీసుకుపోయి బ్యాంక్‌లో పెట్టేసుకొని మనకు అవసరానికైతే తెచ్చుకుంటాం కదా! ఇలా అయితే మనకు గోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కూడా మనకు చాలా వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తున్నాయి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.